పూరిలో విశేషం ఏంటంటే కీర్చోర్ కృష్ణ అని ఓ కృష్ణుడు ఉంటాడు. ఆయన ఏమిటి చేస్తుంటాడు అంటే వెన్న దొంగతనం చేస్తున్నటువంటి కృష్ణుడు ఉంటాడు అక్కడ. అక్కడ కూర్చుని చాలామంది భజనలు చేస్తూ ఉంటారు మంటపంలో. ఆ లోపల బాలకృష్ణుడి దగ్గర పాలకుండలు వెన్నకుండలు పెడతారు. అవన్నీ ఆయన చౌర్యం చేసి తింటున్నాడని. చౌర్యం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటి? మనకి తెలియకుండా చేసినదేదో అది చౌర్యం. నా వాచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనుకోండి, ఆ గడియారం ఎవరో నాకు తెలియకుండా పట్టుకుపోతే దొంగతనం చేశారని గుర్తు. ఓ గంట మీ వాచి పెట్టుకుని ఇచ్చేస్తానండి. నువ్వు ఏవో పిల్లాడు పరీక్షకు వెళ్తూ ఏమంటే నాకు గడియారం లేదు కోటేశ్వరరావు మీ గడియారం ఇస్తారా, పరీక్షకు ఒక్క గంట పట్టుకెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చేస్తానని అనుకోండి. ఆ పిల్లవాడు చోరుడు కాడు, నన్ను అడిగి పట్టుకెళ్ళాడు. అడగకుండా పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, దొంగతనం చేశాడు. కృష్ణుడు మన యందు ఏర్పడిన భక్తిని మనకి తెలియకుండా వచ్చి తింటాడు లోపల కూర్చొని. అందుకని చోరకృష్ణ. నిజంగా దొంగతనాలు చేయవలసిన అవసరం ఆయనకేమిటి? ఆయన కానిది ఏముంది విశ్వంలో? అన్నీ ఆయనవి. కాబట్టి ఆయన వేణునాదం చేశాడు. శరత్కాలంలో పౌర్ణమి నాడు ఆ వేణుగానం